ఆరాధనలో సంఘముగా మనతో ఒక చోట కూడి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. ప్రతి ఒక్కరి దగ్గర మాస్క్ ఉండాలి. అలానే చాలా దూరంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా మీకు నియమింపబడిన బాక్సుల్లో మాత్రమే మీరు కూర్చోవాలి. సో దీన్ని మనం పాటిస్తే కరోనా నుండి కాస్త మనం కాపాడబడగలుగుతాం. దేవుని మహాదైన మహాప్రేమ మనల్ని కాపాడి ఆదివరపు ఆరాధనకి మనల్ని నడిపించింది. సో ఇంతవరకు చక్కగా పాటల పరిచర్య దేవుని నామానికి మహిమకరంగా కొనసాగిందని నేను నమ్ముచున్నాను. ఇక ప్రాముఖ్యమైన సమయానికి మనం చేరుకున్నాం కనుక దైవ సందేశాన్ని పరిశీలన చేద్దాం. దానికంటే ముందు వాక్యం నిమిత్తం చిన్ని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి స్తోత్రాలు నాయనా. ఆదివరపు ఆరాధనలో సంఘముగా మేము కూడి మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి నాయన మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ భయానకమైన పరిస్థితులలో మీ పిల్లలంతా కూడా సత్యాన్ని ప్రేమించి శ్రేష్టమైన ఉపదేశాన్ని వినాలని చక్క దగ్గరికి చేరారు. ఇప్పుడు వచ్చిన సంఘమంతటినీ దీవించండి. పరసంబంధమైన దీవెనల చేత, ఆధ్యాత్మిక ఆశీర్వాదం చేత బిడ్డలను నింపండి. ఈ వారం అంతటికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని చక్కగా సమకూర్చుకుని విన్న ప్రతి మాటను హృదయం అనే పలక మీద రాసుకుని మీ ప్రజలుగా ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం చేయండి. వాక్యాన్ని ఉపదేశిస్తున్న నాకు సమయోచిత జ్ఞానం ఇవ్వండి. వింటున్న వీరందరికీ అర్థం చేసుకునే మంచి మనసు ఇవ్వని కోరుతుంది. మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాదయం బట్టి, ప్రేమను బట్టి ఏప్రిల్ నెల 25వ తేదీ ఆదివారం మనమంతా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంగా మనం దీన్ని భావించాలి. సో కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. ఈరోజు వరకు మనమంతా ఇలా బ్రతికి ఉన్నాము అని అంటే, ఆయుష్ ఆరోగ్యం మనకు లభించింది అని అంటే, ఇది సాక్షాత్తు సర్వేశ్వరుని యొక్క ప్రేమని ఎరిగి మనమంతా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. ప్రతి ఆదివారం మనం సంఘముగా కూడుకున్నప్పుడు అనేక గొప్ప విషయాలు ధ్యానించడానికి దేవుడు తన ఉచితమైన కృపను మనకు అనుగ్రహిస్తున్నారు. ఎవ్రీ సండే, అలాగే వెన్స్డే టైంలో, ఫ్రైడే టైంలో, ఇతరితర కార్యక్రమాల్లో మనం చాలా అద్భుతమైన దైవవాక్కులను వినడానికి దేవుడు తన కృపను చూపిస్తున్నారు. సో ఈ సండే సర్వీస్లో కూడా మనం ఒక శ్రేష్టమైన సందర్భాన్ని బైబిల్ నుండి మనం నేర్చుకున్నాం. ఆదివారం ఆరాధనకు వస్తున్న మనమంతా కూడా చక్కగా వాక్యాన్ని మన హృదయంలో సమకూర్చుకోవాలి. ఈ వారం అంతటికి కావలసినటువంటి ఎన్నో విలువలు మనం నేర్చుకుని జీవాహారాన్ని మన హృదయంలో పెట్టుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. క్షయమైపోయే ఆహారం కొరకు కాదు కానీ మనం కష్టపడవలసింది అక్షయ ఆహారం కొరకు సంఘం కష్టపడాలి. నేను ఎప్పుడు కూడా సంఘాన్ని ఒకటే కోరుతాను, ఆత్మలను రక్షించేది కేవలం వాక్యం కనుక వాక్యాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకుంటే ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలనేది మనకు చాలా తేటపరచబడుతుంది. పిల్లరా,
ఈరోజు నేను ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడుతున్న సందేశం పేరు బెనాయా జీవితం. బెనాయా జీవితం. ఎవరి బెనాయన్ అంటే దావీదు గారి యొక్క దేహ సంరక్షకుడు. దావీదు గారి యొక్క దేహ సంరక్షకుడు బెనాయా. సో ఈ బెనాయా జీవితాన్ని మనం ఈ ఆదివారపు ఆరాధనలో పరిశీలన చేస్తూ ఆధ్యాత్మికంగా అనేక పాఠాలు మనం నేర్చుకుని ఇక్కడ నుంచి వెళదాం. వాక్యాన్ని చక్కగా మన హృదయంలో సమకూర్చుకుని తిరిగి వెళ్దాం పిల్లారా. అసలు ఈ బెనాయా గురించి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? ఈయన జీవితం ద్వారా దేవుడు మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది లేఖనాల్లోకి వెళ్ళి కూలంకుషంగా క్షుణ్ణంగా పరిశీలనాత్మకమైన దృష్టితో మనం వాక్యాన్ని ఆలోచన చేద్దాం పిల్లారా. ముందుగా సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, బాగా వినండి. మనము అంచె దినాల్లో బ్రతుకుతున్నాం, అవునా? అపాయకరమైన రోజులు. యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి మనమంతా కూడా మన గమ్యమైన పరలోకం మనం చేరుకునే ఈ పయనంలో మనలను మన కన్నతండ్రి యొద్దకు చేరనివ్వకుండా విరోధైన అపవాదిగా అడ్డుపడుతూ ఉంటాడు. అదే కోణంలో మనకు పరీక్షలో భాగంగా ఎన్నో కష్టాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి పిల్లల. ఏమండి, ఈ జీవిత పరలోకపు ప్రయాణంలో మనకెదురయ్యే కష్టాలలో, మనకెదురయ్యే శ్రమలలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం పరిగెత్తాలి. ఓకే, ధైర్యంగా ఉండాలి. బైబిల్ కూడా ఏం చెప్పిందో తెలుసా? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు అనే వాక్యం మనకు సెలవిస్తుంది. అవును కదా, సింహం చాలా ధైర్యంగా ఉంటుంది కదండి. వేటకు వెళ్ళేటప్పుడు ఏమన్నా నలుగురిని వెంటేసుకుని వెళుతుందా? అది లేదు, ఒక్కతి వెళుతుంది సింహం. గాండ్రిస్తుంది, వేటాడుతుంది, పట్టేస్తుంది. దానికి అధైర్యం అనేది ఉండదు. ఎప్పుడు కూడా సింహం ధైర్యంగానే ఉంటుంది పిల్లారా. ఒకవేళ నలుగురు మనుషుల్లో తీసుకువెళ్ళింది అనుకోండి, దాని ధైర్యానికి అవమానకరంగా ఉంటుంది, తనకు అవమానాన్ని తెచ్చిపెడుతుంది అలా. కనుక అది ఎవరిని తీసుకువెళ్ళదు. తనతో పాటుగా తోటివాటిని కూడా తీసుకువెళ్ళకుండా తనొక్కతే నిలబడి సాహసం చేసి వేటాడి సంపాదిస్తుంది. ఈ రోజున క్రైస్తవుడు కూడా అంత ధైర్యంగా ఉండాలంటున్నాడు. సింహానికి ఉన్న ధైర్యం మనకు ఉండాలట. సింహంతో ఎందుకు పోల్చాడనంటే, సింహం చూడండి ఎలా ధైర్యంగా ఉంటుందో. ఒకసారి బైబిల్లో సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. చక్కగా రాసుకుంటున్న వాళ్ళు చక్కగా నోట్ చేసుకోండి. ఈ లెసన్ అంతా కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయాలి కదా. సో సంఘమంతా కూడా మరి క్రమశిక్షణతోటి వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. 30వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. టీవీతో నడుచున్నవి 4 కలవు, అవేమనగా చూడండి, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవ్వనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. సింహం అంటే ఎవ్వరికి కూడా ఏమవుతుంటుంది, భయపడదు, వెనుకకు తిరగదు. అసలు ఎంత మంచి మాట చూడండి. ఏమని రాయబడిందంటే, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై. పరాక్రమము గలదై. ఈరోజు కూడా మనం ఒక పరాక్రమశాలి గురించే పరిశీలన చేయబోతున్నాం. ఏమండి, పరాక్రమము గలదై ఎవ్వనికి భయపడి వెనుకకు తిరగని సింహం. సింహం అనేది అసలు ఎవరికి భయపడదంటే దాని అర్థం అంత ధైర్యంగా సింహం ఉంటుంది పిల్లారా. పరాక్రమము కలిగినదంటండి. ఏమండి, ఎటువంటి మరి కష్టం తనకు ఎదురైనా కూడా అది వెనుకకు తిరగదు, ధైర్యంగా పోరాడుతుంది సింహం. ఈరోజు కూడా ఈ కష్టాల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అంచె దినాల్లో క్రైస్తవుడు కూడా వెనుకకు తిరగని సింహంలా పోరాటం చేయాలి. వెనక్కి తిరగకూడదు క్రైస్తవుడు. శారీరకంగా కొన్ని శ్రమలు ఎదురవుతుంటాయి, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని ఉపద్రవములు, కొన్ని కష్టాలు మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా ముందుకు సాగిపోవాలి. ఏమండి,
క్రైస్తవుడు ఎప్పుడు కూడా ముందుకు సాగిపోయి ధైర్యంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఏమండి, అందరూ చెప్పండి, క్రైస్తవులు ఎలా ఉండాలి అంచు దినాల్లో? సింహముల ధైర్యంగా ఉండాలి. ఎంత ఉపద్రవం వచ్చినా కూడా క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలి. అవునా? రైట్. క్రైస్తవుడిని సింహంతో పోల్చాడు. బైబిల్ గ్రంథంలోనండి ఒక 3 వ్యక్తులు సింహాన్ని చంపేశారండి. ఎంతమంది? 3. దేవుడు సింహములా ధైర్యంగా ఉండమన్నాడు. సింహమే ధైర్యవంతమైందైతే అలాంటిది ఆ సింహాన్ని వాళ్ళు చంపేశారంటే వాళ్ళు ఇంకెంత ధైర్యవంతులై ఉంటారో ఆలోచించేయండి. అవునా కదా? సహజంగా కుక్కను చూసే మనం భయపడిపోతూ ఉంటాం. అవునా కదా? చిన్నప్పుడు చిన్న చిన్న కాకులు మన చేతిలో ఉన్న చెకుడులు లాక్కెళ్ళిపోయి మనల్ని పొడి చేసేవి. అవంటేనే మనకు భయపడిపోయేవాళ్ళం. అవునా కదా? ఇప్పటికీ చాలామందికి మామూలు కుక్కలే, కరిచే కుక్కలు కాదు కానీ మామూలు కుక్కలు చూడగానే ఇంత దూరంలో కనపడితే అంత దూరంలో వాళ్ళు ఉంటారు. అవునా? అలాంటిది బైబిల్ గ్రంథంలో సింహాన్ని చంపేశారు. అవును. ఎవరో 3 అంటే మనకు తెలుసు బాగా. మొదటి వ్యక్తి దావీదు గారు. అవునా? సింహపు వచ్చిన నోటిలో నుండి తన గొర్రెపిల్లను రక్షించుకుంటాడు. నెక్స్ట్ సంసోన్ గారు కనిపిస్తారు మనకి, బాగా తెలుసు. సంసోన్ గారు కూడా మరి చాలా బలాఢ్యుడిగా ఉంటాడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు సంసోను. అతను కూడా చాలా పోరాటం చేసి సింహాన్ని చంపేస్తాడు. ఈ 2 మనకు బాగా తెలుసు. 3వ వ్యక్తి ఎవరంటే ఈరోజు మనం మాట్లాడుకుని పోయే దావీదు గారి దేహ సంరక్షకుడైన బెనాయా. ఈ బెనాయి కూడా ఏం చేశాడు తెలుసా? సింహాన్ని చంపేశాడు. మనల్ని దేవుడు సింహంలా ఉండమన్నాడు ధైర్యంగా. సింహమే ధైర్యవంతమైంది. అలాంటి సింహాన్ని ఈ బెనాయా చంపేశాడు పిల్లారా. సింహాన్ని చంపేశాడంటే ఒకసారి ఊహించండి ఎంత ధైర్యవంతుడు. అవునా కదా? అసలు సింహాన్ని కూడా ఎలా చంపాడో చూస్తే ఆశ్చర్యపోతాం పిల్లారా. ఈరోజున క్రైస్తవుడు కూడా ఈ బెనాయా జీవితాన్ని మనం మాదిరిగా ఆత్మీయంగా తీసుకోవాలి. బైబిల్ కూడా చెప్పింది కదా, ఏమని? పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మీకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడ్డాయి అన్నాడు. బైబిల్ చరిత్రలో మనకు కనిపించే ఇలాంటి భక్తుల జీవితాలన్నీ కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఈ అంచు దినాల్లో మనం దేవుని కోసం ఎలా బ్రతకాలో అన్న విధి విధానాలను మనకు తెలియచేసే బ్రతుకులుగా వారి జీవితాలు మనకు ఉంటాయి. గనుక ఈ బెనాయా జీవితం మనకు చాలా స్ఫూర్తిగా ఉంటుంది ఈ కడవరి దినాల్లో ప్రియులారా. అందుకు బట్టి ఇతని చరిత్రను మనం పరిశీలన చేద్దాం. లేఖనాలను వెళదాం రండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చూద్దాం ప్రియులారా. ఇక్కడ 19వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతిగా ఆయన. వారికి అధిపతి ఆయన 30 మంది. ఎవరి 30 మంది అని అంటే బైబిల్ చెప్తుంది వీళ్ళంతా కూడా దావీదు గారి అంగరక్షకులు. గతంలో నేను మన 40 days లెంట్ ప్రేయర్స్లో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, ఫిబ్రవరి 17 నుంచి. అందులో నేను సమూయేలు 1వ గ్రంథము 2వ గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ అనేక కోణాల్లో అనేక విషయాలు మీకు నేను తెలియచేశాను. అందులో దావీదు గారి మేనల్లుల గురించి మాట్లాడాను. దావీదు గారి దగ్గర ముఖ్యమైన వాళ్ళుగా కనిపిస్తారు వాళ్ళు. ఎవరంటే యోవాబు, అభిషై, అసాహ్యం. ఈ 3 కూడా దావీదు గారి యొక్క మేనల్లుళ్ళు. ఏమంటే దావీదు గారి సహోదరిమణి ఉంది, ఆమె పేరు సెరూయా. వచనాలు కూడా మనం చూసాం గతంలో. ఏమండి ఈ యొక్క సెరూయా పిల్లలే ఈ 3. వీళ్ళు కూడా దావీదు గారి దగ్గర ప్రముఖులుగా మనకు కనిపిస్తారు. అలానే ఇంకా నేను చెప్పాను 30 మంది యోధుల్లో మనం ఎలియాజరు గురించి మాట్లాడుకున్నాం. ఏమండి చాలా మందికి ఎలియాజరు అనగానే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు జ్ఞాపకం వస్తాడు. దావీదు గారి యొక్క దేహ సంరక్షకులలో అంగరక్షకులలో ఉన్న 30 మందిలో ఎలియాజరు కూడా ఉన్నాడు. అతను కూడా చాలా సాహసం చేశాడని ఎలియాజరు చాప్టర్ కూడా నేను మాట్లాడాను గతంలో. ఓకే, ఇప్పుడు ఈ 30 మంది దేహ సంరక్షకులు లేదా అంగరక్షకులను కూడా అంటారు. ఈ 30 మంది ఏం చేస్తారంటే దావీదు గారికి సెక్యూరిటీగా ఉంటారు ప్రియులారా. దావీదు గారు ప్రక్కన ఇరుపక్కలు నడుస్తూ ఉంటారు. ఆయనకు ముందు వెనుక సంరక్షకులుగా కనిపిస్తారు. ఆ దేహ సంరక్షకుల్లో ఒకడే ఈ బెనాయా. ఏమండి ఈ బెనాయా చూద్దాం. మొదటి వచనం చూద్దాం, అంటే 19వ వచనం రాయబడిన మాట చూద్దాం. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి అయ్యను. కానీ
మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను. 30 మందిలో అధిపతిగా ఉన్నాడు, కానీ మొదటి ముగ్గురికి సమానుడు కాకపోయాను. అంటే ప్రముఖులు ముగ్గురు ఉన్నారని కూడా నేను చెప్పాను, వాళ్ళకి సమానం కాకపోయాను. మరియు కబ్షయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన, అందరూ వింటున్నారా? ఎవరికి పుట్టాడో ఒక ఆయన? పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడే ఈ బెనాయా. బెనాయా తండ్రి పేరేంటి? యెహోయాదా. యెహోయాదా తండ్రిని ఏమని పిలిచేవారంటే పరాక్రమశాలి. వింటున్నారా? బెనాయా తండ్రి పేరు యెహోయాదా. యెహోయాదాను తండ్రిని ఏమని పిలిచేవారు? పరాక్రమశాలి అని పిలిచేవారు పిల్లరా. ఓకేనా? మనం మాట్లాడుకునేది బెనాయా గురించి. బెనాయా అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు కట్టును. బెనాయా అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? దేవుడు కట్టును. బెనాయా తండ్రి ఉన్నాడు కదా, ఎవరు? యెహోయాదా. యెహోయాదా అన్న ఈ పేరుకి అర్థం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అందరూ వింటున్నారుగా? బెనాయా అన్న మాటకు అర్థం దేవుడు కట్టును. యెహోయాదా అన్న పేరుకి అర్థం దేవుడు చూస్తున్నాడు. ఓకే, ఇక ఈ బెనాయా తాతగారు కూడా పరాక్రమశాలిగా ఉండేవాడు. పరాక్రమశాలి మనవడే ఈ బెనాయా. బెనాయా తండ్రి యెహోయాదా, యెహోయాదా తండ్రి పరాక్రమశాలి. ఒక మంచి ఫ్యామిలీగా కనిపిస్తుంది. ఇక్కడ ఏం రాయబడిందంటే 19వ వచనంలో ఉన్నాం మనం. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి అయ్యాను, కానీ ఆ ముగ్గురితో సమానుడు కాకపోయాను. 20వ వచనంలో చూడండి. మరియు కబ్షయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన, వీళ్ళ తాతగారు అంటండి దేని చేత ఘనత నొందేటట్టు చెప్పండి? క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలి. వింటున్నారా? ఘనత మనం చేసే క్రియలను బట్టి రావాలి. ఈరోజున క్రైస్తవులు కూడా దేవుడు వాళ్ళని ఘనపరచాలి, వాళ్ళని ఉన్నతమైన స్థాయిలోకి హెచ్చించాలంటే వాళ్ళు ఏ క్రియలు చేయాలో తెలుసా? సత్క్రియలు చేయాలి. క్రైస్తవుడు కూడా ఈరోజున క్రియలను బట్టి ఘనత నొందాలి. అంటే క్రైస్తవుడు కూడా దేవునికి ఇష్టడుగా, ప్రీతికరంగా, ఆయనకు యోగ్యుడుగా కనిపించాలంటే ఖచ్చితంగా అతను ఏం చేయాలి తెలుసా? సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు జరుగుతున్నప్పుడు మనుషులు పరలోకమందున్న దేవుని మహిమపరుస్తారంటండి. బైబిల్ ఏం చెప్పింది? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానుంది కదా. ఇప్పుడు దేవునికి ఘనత ఎలాగా? సత్క్రియలు చేస్తే. ఆ సత్క్రియలు చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఘనపరుస్తాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ సందర్భంలో రాయబడినటువంటి పరాక్రమశాలి అయినటువంటి మరి తను క్రియలను బట్టి ఘనతను పొందాడట. సంఘం వింటున్నారు కదా? ఈ ఆదివారపు ఆరాధనలో కూడి వచ్చిన సంఘం అంతా కూడా గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే మీ జీవితాల్లో కూడా మీరు సత్క్రియలు చేయాలి. సత్ అనగా సత్యము, సత్యము అనగా వాక్యము, క్రియ అనగా పని. వాక్యం చెప్పిన పనులు చేయాలి. ఏం చెప్పింది? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అంది. ఇంకేం చెప్పింది? నీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి భోజనం పెట్టు. ఇంకేం చెప్పింది? నేను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. ఇంకేం చెప్పింది? ఈ అల్పులైన నా సహోదరుల్లో ఒక్కరికి నువ్వు సేవ చేసినా కూడా నాకు చేసినట్టే అన్నాడు. ఇవన్నీ కూడా ఏ బ్యానర్ కిందకి వస్తాయో తెలుసా? సత్క్రియలు. క్రైస్తవుడి క్రియలు చేస్తే ఖచ్చితంగా ఏం నొందుతాడు చెప్పండి? ఘనత నొందుతాడు. ఇక్కడ రాయబడిన బెనాయా తాతగారు కూడా ఏం చేసి ఘనత నొందాడటండి? క్రియలు చేసి ఘనత నొందాడు. ఈరోజు వీళ్ళ తాతగారి దగ్గర మనం ఆగి నేర్చుకుంటున్నాం. దేవుడు నీకు పరలోక సాక్ష్యాన్ని ఇవ్వాలంటే, పరలోకపులో నీకు చోటును ఆయన ప్రసాదించాలంటే, యుగయుగాలు దేవునితో నువ్వు నివసించాలంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలంటే ఈ బెనాయా తాతగారి వల్లే క్రియల చేత అనగా సత్క్రియల చేత నువ్వు ఘనత నొందాలి. ఓకేనా? నెక్స్ట్ 20వ వచనం చదువుతున్నాం మనం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నాం. మరియు కబ్షయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయానున్నప్పుడు ఉండెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇతడు చేసిన 3 సాహస కార్యాలు కనబడతాయి. ఎన్ని చెప్పండి? బెనాయా చేసిన సాహస కార్యాలు 3. వింటున్నారు అందరూ కూడా? ఏంటి ఆ 3 చూద్దాం. నిజంగా 3 మనకు 3 పాఠాలు నేర్పిస్తాయి. ఇప్పుడు 3 పాఠాలు నేర్పిస్తాయి. చూద్దాం అందరం కూడా. ఫస్ట్ అతడు చేసిన సాహస కార్యం, ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాను. ఫస్ట్ ఏం చేశాడట? మోయాబీయుల సంబంధులకు శూరులను హతము చేశాను. శూరులంటే ఆరితేరిన వారన్న సంగతి మనకు తెలిసిందే కదా, అవునా? అలాంటి శూరులను
దావీదు గారి పక్షంలో నిలువబడి హతము చేశాడు అని రాయబడింది. శత్రువుని జయించాడు. ఇక రెండవ కార్యం చూద్దాం. హతము చేశాను. నెక్స్ట్ రెండవది చూడండి. మరియు మంచు కాలమున ఏమండి బయలు వెడలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేశాను. మంచు కాలంలో బావిలో దాగున్న సింహాన్ని చంపేశాడు. ఎన్నో కార్యం ఇది? రెండు. మొదటిది మోయాబీయుల్లో 2 శూరుల్ని చంపేశాడు. రెండవది బావిలో దాక్కున్న సింహాన్ని చంపేశాడు. ఇక మూడవది చూడండి 21వ వచనంలో, ఇంకను ఇతడు సౌందర్యవంతుడైన యొక్క ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డికర్ర తీసుకుని వాని మీద పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోని వాడిని చంపేశాను. ఈ చేతిలో కర్ర ఉంది, ఆయన చేతిలో ఈటు ఉంది. అలాంటిది ఈటు లాక్కుని మరి అతన్ని చంపేశాడంట. ఎవరతను? సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడు. ఇతడు చేసిన 3 సాహస కార్యాలు మనకి 3 ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ. ఏమండి ఆలోచిద్దామా? ఫస్ట్ ఏం చేశాడట? దావీదు గారి పక్షాన నిలవబడ్డాడు. మరి దేహ సంరక్షకుడు కదా, ఏమంటే రాజ్యం మీదకి దండెత్తిన వాళ్ళని అతడు సంహరించాలి కదా. అందుకే ఏం చేశాడంటే మోయాబీయుల్లో 2 శూరుల్ని హతం చేశాడు. రెండవది మంచు కాలంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపేశాడు. మూడవది సౌందర్యవంతుడైన ఐగుప్తీయుణ్ణి, అతని చేతిలో ఈటె ఉంది, బెనాయా చేతిలో కర్ర ఉంది, అతని చేతిలో నుంచి ఈటె లాక్కుని అతనినే చంపేశాడు. ప్రియులారా, ఇక్కడ 3 కార్యాలు మనకి కనిపిస్తున్నాయి, బెనాయా చేసిన కార్యాలు. ఇంకేముందు చూడండి తర్వాత మాట 22వ వచనం. ఈ కార్యము యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ 3 బలాగ్యులలో అతడు పేరు పొంది ఆ 30 మందులు ఏమయ్యాడట? గనుడాయను. ఎవరి 30 మంది? దావీదు గారి యొక్క అంగరక్షకులు లేదా దేహ సంరక్షకులు. అంగరక్షకులు అంటే మనం గుర్తుకు రావాలి. బైబిల్లో ఎఫెసీ పత్రికలు చదువుకుంటాం. సర్వాంగ కవచం అంటాడు. సర్వాంగం అంటే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సర్వాంగ కవచం అంటారు దాన్ని. ఓకేనా? 30 మందిలో గనుడాయను. అయినను మొదటి 3తో సమానుడు కాకపోయాను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించాను. అతడు చేసిన సాహస క్రియలను బట్టి దావీదు గారు కూడా అతన్ని కనపరిచాడు. ప్రియులారా, ఇక్కడ 3 సాహస కార్యాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఈ 3 ద్వారా కొన్ని అద్భుతమైన పాఠాలు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకెతని చరిత్ర మీకు నేను బైబిల్లో చూపిస్తాను. ఓకేనా? ఈ 3 విషయాల ద్వారా కొన్ని పాఠాలు మీ కళ్ళ ముందు పెడతాను. ఇంకా ఇతని చరిత్ర కూడా కొంచెం ఆలోచించిన తర్వాత ఆ పాఠాలు మనం విభజన చేద్దాం. ప్రియులారా, ఇంకా ఈ యొక్క బెనాయా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇతను మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడంటే సొలొమోను గారు పట్టాభిషేకం కాలంలో, సొలొమోను గారికి పట్టాభిషేకం జరుగుతుంది కదా, అప్పుడు దావీదు వృద్ధుడైపోతాడు. ఆ పట్టాభిషేకం కాలంలో కూడా ఈ బెనాయా పాత్ర కూడా ఉంటుంది. చూద్దాం ఆ సందర్భాన్ని ఒకసారి. రాజుల మొదటి గ్రంథానికి వెళదాం. రాజుల మొదటి గ్రంథం 36 నుంచి 40 వచనం వరకు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 36 వచనం నుంచి 40 వచనం వరకు మనకి సొలొమోను గారి పట్టాభిషేకం కనిపిస్తుంది. అక్కడ కూడా ఇతని పాత్ర కనిపిస్తుంది. ఓకేనా? రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు చదువుకుందాం ప్రియులారా. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా కనిపించిందా? ఎవరంటే అతను? బెనాయా. చూద్దామా? అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లా నేను, అలాగు జరుగునుగాక, నా ఏలిన వాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలిన వాడవును రాజువకు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక నేను. ఎవరంటున్నారు? బెనాయా. నెక్స్ట్ అంటే ఆ పట్టాభిషేకుని ఇతని పాత్ర కనిపిస్తుంది ప్రియులారా. ఏమండి నెక్స్ట్ ఏం జరిగింది తర్వాత? కాబట్టి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతానును, నెక్స్ట్ చూడండి యెహోయాదా కుమారుడైన బెనాయా మళ్ళీ కనిపించాడా? బెనాయును కెరేతీయులను పెలేతీయులను
రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోను ఎక్కించి గిహోనుకు తీసుకుని రాగా అక్కడ అతనికి పట్టాభిషేకం జరుగుతుంది. అంటే సొలొమోను గారి పట్టాభిషేక కార్యక్రమంలో కూడా ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ మనకి? ముఖ్యుడిగా బెనాయా కనిపిస్తున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? దావీదు గారి దగ్గర దేహ సంరక్షకుడిగా ఈ బెనాయా పనిచేసేవాడు. కానీ సొలొమోను గారి కాలంలో ఏమయ్యాడు తెలుసా? సైన్యాధిపతిగా మారాడు. సైన్యాధిపతి చూద్దామాట కూడా సొలొమోను గారు ఏం చేశారు చూడండి అతన్ని. ఏమండి, 2వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 35 నుంచి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 35 చూద్దాం. ముందుగా 35. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించాను. ఏ అధిపతిగానట? సేనాధిపతిగా. 30 మందిలో నుంచి అతను సేనకు అధిపతిగా చేశాడట. సేనాధిపతిగా నియమించాను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సోదోకును నియమించాను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భంలో మనకి బెనాయాను హెచ్చించినట్లుగా చూస్తున్నాం. ఇంకొక మాట చూద్దాం. ఇక్కడే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయానికి వెళదాం. 2వ అధ్యాయంలో 24-25 వచనాలు కూడా చూద్దాం. అంటే బెనాయా గురించి రాయబడిన మాటలు మీకు చూపిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం ప్రియులారా. 2వ అధ్యాయము 24-25 వచనాలు. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నిన్ను ఆసీనుగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబమును కలుగచేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినము మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. అదోనియాను ఏం చేశాడట? ఈ బెనాయా చంపేశాడు. అదోనియా ఎవరో మనకు తెలుసు. ఏమండి, ఈ అదోనియా కూడా సింహాసనం కొరకు చాలా పోరాటం చేశాడు. ఇతను కూడా దావీదు గారి సంతతే. ఏమంటే అదోనియా కూడా చాలా పోరాటం చేశాడు. నేను మొన్న సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథాన్ని నేను వివరిస్తున్నప్పుడు ఈ సందర్భాలను కూడా జ్ఞాపకం చేశాను. ఓకేనా? రైట్. ఈ అదోనియాను చంపాడు ఎవరనంటే బెనాయా. అంటే దావీదు గారి సంరక్షణలో పనిచేశాడు. నెక్స్ట్ దావీదు గారి కాలంలోనే కాకుండా సొలొమోను గారి కాలంలో కూడా ఈ యెహోయాదా కుమారుడైన లేదా పరాక్రమశాలి మనవడైన బెనాయా పనిచేసినట్లు మనం చూస్తున్నాం. ఒక మంచి వ్యక్తిగా ఇతను కనిపిస్తున్నాడు. రాజ్యం కొరకు మరి ఎంతో కష్టపడేటువంటి వ్యక్తిగా, రాజ్యాన్ని కాపాడాలని తృష్ణ కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క బెనాయా మనకి కనిపిస్తున్నాడు ప్రియులారా. ఈ అంచు దినాల్లో మనం అందరం కూడా యేసు రాజ్యంలో ఉన్నాం కదా. యేసు రాజ్యంలో ఉన్నప్పుడు ఈ రాజ్యానికి రాజు క్రీస్తు అయితే ఆ క్రీస్తు రాజ్యంలో మనం అందరం సైనికులుగా పనిచేస్తున్నప్పుడు మనం కూడా నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. ఈ రాజ్య వ్యాప్తి కొరకు మనం చాలా చాలా కష్టపడాలని వాక్యం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. ఏమండి, ఈ రాజ్యం కొరకు మనం కష్టపడి ఈ క్రీస్తు రాజ్య వ్యాప్తిని లోకమందు అంతటికి కూడా మనం చాటాలి. దీని ఖ్యాతిని, దీని ఘనతను, దీని గొప్పతనాన్ని మనం లోకానికి తెలియపరిచేటువంటి వారిగా, నమ్మకమైన క్రైస్తవులుగా మనం కనిపించాలి ప్రియులారా. బెనాయా కూడా తను ఉన్నటువంటి దావీదు గారి కొరకు పోరాటం చేశాడు. అలానే సొలొమోను గారి కొరకు. ఏమండి, ఇక ఇతను చేసిన సాహస క్రియల దగ్గరికి వెళదాం. వాటిని మనం వివరించుకుంటూ కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. అందరూ కూడా వచ్చేసేయండి. సమూయేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 2వ గ్రంథం 23వ అధ్యాయంలో ఇతడు చేసిన సాహస కార్యాలు చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము మొదటిగా 20వ వచనంలో చూద్దాం. 20వ వచనం నుంచి మనకు కనిపిస్తున్నాయి ఇతడు చేసిన క్రియలు. 20వ వచనం నుంచి. మరియు కబ్షయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను నకుడు ఉండెను. నెక్స్ట్ చూడండి. ఇతడు మోయాబీయుల సంబంధులకు 2 శూరులను హతము చేశాడు. ఎవరినంటండి? మోయాబీయుల సంబంధులకు 2 శూరులను హతం చేశాడు. దావీదు గారి దగ్గర అప్పటికే మరి ఇతను దేహ సంరక్షకునిగా ఉన్నాడు కదా. ఉన్న సమయంలో ఏం చేశాడంటే మోయాబీయులలో 2 శూరులను హతము చేశాడంటండి. ఇప్పుడు ఇతను హతం చేశాడు, బాగుంది. మనం దేన్ని హతం చేయాలి? ఏమండి, సో మనం ఇక్కడ ఎలాంటి ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోవాలి అని లేఖనాల్లోకి వెళితే బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా మనకి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను నేర్పిస్తుంది ప్రియులారా. బైబిల్లో మోయాబీయులు అనగానే
వాళ్ళు ఇశ్రాయేలీలకు చేసిన ద్రోహం చాలా భయంకరంగా కనిపిస్తుంది మనకి. ఏమండి, మరి మోయాబీయుల యొక్క చరిత్రకు మనం మూలానికి వెళితే వీళ్ళెవరోనంటే లోతు గారి యొక్క కుమార్తె సంతానమే మోయాబీయులు, అవునా? సో లోతు గారి కుమార్తె ద్వారా వచ్చినటువంటి వాళ్ళు మోయాబీయులు. ఈ మోయాబీయులు ఏం చేశారు చరిత్రలోనంటే, ఒకానొక సమయంలో ఏం జరిగిందో చెప్తాను, బాగా వినండి. అతడు 2 శూరులను హతం చేశాడు. ఈ రోజున మనము కూడా ఆ మోయాబీయుల చరిత్రలో మనం కొన్ని పాఠాలు నేర్చుకుని మీకు చెప్తాను. దేన్ని హతం చేయాలో మీరు విన్న తర్వాత దాన్ని హతము చేయడానికి ముందుకు రండి. ఓకే, బైబిల్ గ్రంథంలో మనకి ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు నుంచి కనానుకు వెళుతున్నారు. మోషే గారి నాయకత్వం. కనానుకు వెళుతున్నప్పుడు ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేస్తారు. అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళికి మోయాబీయులు నివసించే ప్రాంతం ఒకటి అడ్డుగా ఉంటుంది ప్రియులారా. ఏమండి, అడ్డుగా ఉన్నప్పుడు అప్పటికే మోయాబీయులకు ఒక రాజు ఉంటాడు. అతని పేరు బాలాకు. అందరూ చెప్పండి, ఏం పేరు అతనిది? బాలాకు. ఎవరు రాజు? ఇతను మోయాబీయుల రాజు. అలానే ఇశ్రాయేలీల పక్షాన ఒక ప్రవక్త పనిచేస్తాడు. ఆయన పేరు బిలాము. ప్రవక్త పేరు బిలాము. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, బిలాము దీవిస్తే దీవెన, బిలాము శపిస్తే శాపంగా నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా మరి కనానుకి మరి మోయాబీయులు దాటుకుని వెళ్ళాలి కదా. దాటుకుని వెళ్ళాల్సి వచ్చినప్పుడు మోయాబీయులు భయపడతారు. భయపడినప్పుడు వాళ్ళు ఎదుర్కోవడానికి వీళ్ళ సామర్థ్యం సరిపోదు. అప్పుడు మోయాబీయుల సంబంధమైనటువంటి ఈ బాలాకు రాజు ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడంటే బిలాముకి కబురు పంపించి, మరి నువ్వు దీవిస్తే దీవెన, శపిస్తే శాపం, కాబట్టి ఈ ఒక్కసారికి నీవు నా పక్షాన ఉండి ఇశ్రాయేలీల్ని శపించాలి, నన్ను దీవించాలి అని చెప్పి బిలాముకు బాలాకు బహుమానం పంపిస్తాడు. ఇదంతా సంఖ్యాకాండంలో కనిపిస్తుంది. బహుమానాన్ని పంపించినప్పుడు బిలాము అంటాడు, నేను రానండి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు వద్దంటాడు. బిలాము వెళ్ళకపోయేసరికి మళ్ళా బాలాకు ఏం చేస్తాడంటే, మోయాబు రాజు అయిన బాలాకు ఏం చేస్తాడంటే కొంచెం బహుమానం పెద్దది చేస్తాడు. పెద్దది చేయగానే మళ్ళా సైనికులు వెళ్తారు. సార్, మిమ్మల్ని బాలాకు గారు రమ్మంటున్నారు, మొన్న ఏర్పాటు చేసిన బహుమానం కంటే కూడా పెద్ద బహుమానం ఏర్పాటు చేశారంట, మీరు రావాలనగానే మళ్ళా బిలాము ప్రార్థన చేస్తాడు. మొన్న ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? వద్దు అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసి వెళ్ళమంటారా అని ఆయన అంటాడు. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. వెళ్ళనంటాడు దేవుడు కోపంతో. వింటున్నారా? కోపంతో ఉండగానే బిలాము బయలుదేరినప్పుడు బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదను మాట్లాడిస్తాడు. మనకు తెలిసిందేదంతా కూడా. ఏమండి, గాడిదను కడుతాడు ముమ్మారు. ఏమండి, గాడిద ఓర్చుకుంటుంది. అలానే అదే సమయంలో ఖడ్గాన్ని పట్టుకుని దూత నిలబడుతుంది బిలామును చంపాలని. గాడిద కాపాడాలనుకుంటే గాడిదను కొడతాడు. అప్పుడు గార్ధబం ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. బిలాముకు అక్కడ కనువిప్పు కలుగుతుంది. తర్వాత బిలాము మరి శపించాలని అనుకున్నప్పటికీ కూడా ఇశ్రాయేలీని దీవించబడిపోతున్నారు. ఈ సంగతి బిలాము ఏం చేస్తాడంటే బాలాకుకు చెప్తాడు. ఏమనంటే, అయ్యా, నేను శపించాలనుకుంటున్నాను, కానీ దేవుడు నా నోట దీవెనే ఉంచుతున్నాడు, ఇది సాధ్యం కావట్లేదు. మరి ఎలా అసలు ఇక్కడ మరి ఇశ్రాయేలీని మేము అంతమొందించాలంటే అసలు ఎలా అనగానే బిలాము ఏం చేస్తాడంటే ఒక ఐడియా ఇస్తాడు. ఏంటి ఐడియా అంటే, నేను శపిస్తే ఎలాగో శాపం రావట్లేదు, డైరెక్ట్గా దేవుడు దగ్గర నుంచే ఉగ్రత రావాలంటే ఇశ్రాయేలీయులు తప్పు చేయాలి. తప్పు చేస్తే ఆటోమేటిక్గా శిక్ష ఎవరు వేస్తారు? ఇప్పుడు దేవుడే వేస్తాడు, ఖచ్చితంగా వెళ్ళి శిక్షిస్తాడు. అనగానే ఏం చేద్దామనంటే అప్పుడు బిలాము బాలాకుకు ఏం చేస్తారంటే ఇలా ఉరి వడ్డమని ఆలోచనిస్తాడు. ఎలా అంటే, ఇదిగో ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు నువ్వేం చేస్తావంటే మోయాబు స్త్రీలను ఎరగా వేయని చెప్తాడు. ఏమండి, ఇప్పుడు ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు బాలాకు ఏం చేస్తాడో తెలుసా?
మోయాబు స్త్రీలను ఎరగా వేస్తే ఇశ్రాయేలీలందరూ కూడా నియమాన్ని మర్చిపోయి ఏం చేస్తారంటే మోయాబు స్త్రీలతో పాపం చేస్తారు. రెండవది, వారి విగ్రహములకు మ్రొక్కుతారు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఏంటవి? ఒకటి, వ్యభిచరించకూడదు, అవునా కదా? రెండవది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అలాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు, ఆ విగ్రహాలకు మొరుకుతున్నారు. అలా మొరక్కటాన్ని బట్టి దేవుని ఉగ్రత అరణ్యములో వచ్చింది. ఎవరి మీదకి? ఇశ్రాయేలీయుల మీదకి. రాగానే ఏం జరిగిందంటే ఈ ఇశ్రాయేలీయుల్లో అనేక మంది అక్కడ చనిపోయారు. ఒకసారి సందర్భాన్ని చూద్దాం రండి. సంఖ్యాకాండము కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. 25వ అధ్యాయానికి వెళదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి వచనాన్ని పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఏం చేస్తున్నారంట? ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయసాగిరి. నెక్స్ట్, ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకును ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏం చేశారట? నమస్కారం. 2 పాపాలు. ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. అందరూ చెప్పండి, ఎన్ని పాపాలు కనపడుతున్నాయి ఇప్పుడు? ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. ఇప్పుడు ఈ 2 పాపాల వల్లనే ఇశ్రాయేలీయుల్లో అనేక మంది హతముందారు ప్రియులారా. ఏమండి, భయంకరంగా మరి అనేక మంది చనిపోతున్నట్లుగా మనం చూస్తాం కదా. మరి కొరింథీ పత్రికలు కూడా చెప్తాడు కదా. ఒకసారి అక్కడికి వెళదాం రండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో చూద్దాం. మరి మరణాన్ని గురించి మాట్లాడుతూ మనం ఏం నేర్చుకోవాలని చెప్తున్నాడో చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఈ ఇశ్రాయేలీయులు చేసిన వ్యభిచారం గురించి మనకి ఇక్కడ కూడా ఈ విషయాన్ని తేటపరుస్తున్నాడు ప్రియులారా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. నెక్స్ట్ చూడండి, వారి వలె మనము వ్యభిచరించకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినములోనే 23,000 మంది కూలిరి. వ్యభిచారం చేయటాన్ని బట్టి ఏమైపోయారటండి? ఒక్క దినములోనే 23,000 మంది చనిపోయారట ప్రియులారా. ఒక్క దినములోనే స్పాట్లు ఎంతమంది? 23. ఏం చేశారు? వ్యభిచారం. నెక్స్ట్, విగ్రహారాధన చేశారు వాళ్ళు. ఏమండి, అందును బట్టి ఏమన్నాడంటే ఆలోచనలో వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎలా ఉన్నాయి? సంగతులన్నీ మనకి దృష్టాంతములుగా ఉన్నాయి. నీ కళ్ళ ముందు నిదర్శనాలుగా పెట్టాడేమనంటే ఆనాడు ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. విగ్రహారాధన చేయటాన్ని బట్టి అనేక మంది చచ్చిపోయారు. ఈ రోజున క్రైస్తవులుగా మనకి పాఠాలు నిలుపుతున్నాయట. మనం కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తుని స్వరక్షకునిగా స్వీకరించిన తర్వాత ఒకవేళ మీలో ఎవరిలోనైనా సరే ఇటువంటి పాపము కనబడితే కనుక ఖచ్చితంగా మనం కూడా మృత్యువార్తను పడిపోతాం. కనుక బహు జాగ్రత్తగా మనం బ్రతకవలసిన వారమై ఉన్న మన సత్యాన్ని సంఘమంతా కూడా ఈ ఉదయకాలం ఈ ఆరాధనల విషయాన్ని గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆనాడు బెనాయా ఎంతమందిని చంపాడు? శూరుల్ని 2 చంపాడు. ఏ శూరులాళ్ళు? మోయాబీయుల శూరులు. ఈ రోజున క్రైస్తవులుగా మనం కూడా 2 శూరులను చంపాలి. అదే ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. ఆత్మీయంగా మనం ఆలోచిస్తున్నాం. బెనాయా ప్రత్యక్షంగా కనబడుతున్న రాజులైన 2 శూరులను చంపాడు. కానీ క్రైస్తవుడు ఈ రోజున అదే మోయాబీయుల దగ్గర చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము కూడా 2 శూరులను చంపాలి. మొదటి శూరుడు ఎవరంటే వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. ఈరోజు ఎందరో జీవితాలు ప్రియులారా అటువంటి వ్యభిచార సంబంధమైన వ్యామోహంలో పడిపోతున్నాయి కదా, అవునా కదా? ఏమండి, దేహాలు కలిస్తే కాదు వ్యభిచారం, అక్కడ అదే వ్యభిచారం అనుకుంటారు చాలామంది. కానీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా? నీ హృదయములో వ్యభిచారం చేయాలన్న తలంపు పుట్టిన దేవుని దృష్టిలో ఏంటంటే నువ్వు వ్యభిచారం చేసినట్టు అని చెప్తున్నాడు.
అర్థమవుతుందా? చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయని వాడు గొప్పవాడు అవుతాడు. చెడు చేయడానికి కూడా మనకు అవకాశం ఉండి కూడా చేయలేదనుకోండి, అప్పుడు దేవుని దృష్టిలో మనం ఎవరమాట? గొప్పవాళ్ళం. ఏమండి, ఇటువంటి గొప్పతనాన్ని మనం సంపాదించుకోవాలి. విచారము. రెండవది విగ్రహారాధన. ఈరోజు ఎందరో జీవితాలు ప్రియులారా అటువంటి వ్యభిచార సంబంధమైన వ్యామోహంలో పడిపోతున్నాయి కదా, అవునా కదా? ఏమండి, దేహాలు కలిస్తే కాదు వ్యభిచారం, అక్కడ అదే వ్యభిచారం అనుకుంటారు చాలామంది. కానీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా? నీ హృదయములో వ్యభిచారం చేయాలన్న తలంపు పుట్టిన దేవుని దృష్టిలో ఏంటంటే నువ్వు వ్యభిచారం చేసినట్టు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయని వాడు గొప్పవాడు అవుతాడు. చెడు చేయడానికి కూడా మనకు అవకాశం ఉండి కూడా చేయలేదనుకోండి, అప్పుడు దేవుని దృష్టిలో మనం ఎవరమాట? గొప్పవాళ్ళం. ఏమండి, ఇటువంటి గొప్పతనాన్ని మనం సంపాదించుకోవాలి. చెడు కనిపిస్తే, ఏమండి, చెడు చేస్తే చట్టానికి నేరం, దాన్ని తలిస్తేనే దేవునికి దూరం. నేను చెప్పింది అర్థమవుతుందా? చెడు చేస్తే చట్టానికి నేరం, కానీ దేవుని చట్టంలో దాన్ని తలిస్తేనే నేరం. ఇప్పుడు వ్యభిచారం చేస్తూ పట్టుబడితే చట్టం నేరం అంటుంది, అవునా కదా? కానీ దేవుడు ఎప్పుడు నేరం అంటాడో తెలుసా? వ్యభిచార సంబంధమైన ఆలోచన హృదయంలో పుట్టిన ఆ వ్యక్తి ఏం చేసినట్టు దేవుని దృష్టిలో? వ్యభిచారం చేసినట్టేనంటండి. అందుకే మీరు దేన్ని చంపాలి? మొదటి శూరుడు ఎవడు? వ్యభిచారాన్ని చంపాలంటున్నాడు ప్రియులారా. ఏమండి, ఈ అంచె దినాల్లో, ఈ కడవ దినాల్లో దేవుని చేత పిలువబడి క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి క్రైస్తవులమైన మనమందరము కూడా ఈ రోజున ఈ వ్యభిచార సంబంధమైన పాపానికి దూరంగా ఉండాలి. ఇంకేం చెప్పాడు తెలుసా? ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోకాన్ని ప్రేమిస్తున్నా, లోకాశల్లో పడిపోతున్నా కూడా అతడు ఏం చేసినట్టో తెలుసా? వ్యభిచారం చేసినట్టు అన్నాడు. అక్కడ వ్యభిచారునులారా అని పిలిచాడు ప్రియులారా. ఏమండి, కనుక లోకంతో పాలివారైపోతున్నా, దేవుని ప్రక్కన పెట్టి, దేవుని ఇష్టాన్ని ప్రక్కన పెట్టి, దేవుని తలంపులను, దేవుని ప్రణాళికలను, దేవుని ఆలోచనలు ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతికితే గనక దేవుని దృష్టిలో ఏం చేసినట్టు? వ్యభిచారం అన్నాడు. కనుక బహు జాగ్రత్తగా మీరు ఉండాలి. ఈ సత్యాన్ని సంఘం గమనించాలి. ఈ రోజున వింటున్నారా? అక్కడ బెనాయా ఏం చేశాడు? 2 శూరులు చంపాడు. ఏ శూరులు? మోయాబు శూరులు. ఇప్పుడు మనం కూడా మోయాబు శూరులు 2 చంపాలి. అందులో మొదటిదేంటి? వ్యభిచారం. రెండవది ఏంటి చెప్పండి? ఇప్పుడు విగ్రహారాధన. అర్థమవుతుందా? విగ్రహారాధన. ఈరోజు నువ్వు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నువ్వు ఏ ఆరాధనలోనో తెలుసా? విగ్రహారాధనలోనే ఉన్నాం. నేను ఎక్కడ చేస్తున్నానండి, మా ఇంట్లో విగ్రహాలు ఏం లేవంటారా? కాదు, అదే కాదు విగ్రహారాధన అంటే. ఈరోజు దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించినా నువ్వు విగ్రహారాధనలోనే ఉన్నావు. దేవుని కంటే చాలామంది ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. దేవుని కంటే చాలామంది ఐశ్వర్యాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. దేవుని కంటే చాలామంది ఘనతను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎందులో ఉన్నావు తెలుసా? విగ్రహారాధనలో బ్రతుకుతున్నావు. ఈ రోజున చాలామంది అడుగుతూ ఉంటుంది, ఏమా ఎందుకు చర్చికి రాలేదని అడిగితే, ఈ రోజున డబ్బులు వచ్చి పని ఉందండి, అందుకే నేను దేవుని ఆపేశానని అంటూ ఉంటారు. అంటే వీళ్ళు ధనం అనే విగ్రహారాధనలో ఉండిపోయారు. ధనాన్ని ప్రేమించారు, దేవునికి దూరం అయిపోతున్నారు ఈ రోజున. దయచేసి వర్తమానం వింటున్న వాళ్ళు గమనించండి. మీలో ఎవరైనా కూడా ఈ 2 పాపాల్లో ఉంటే వాటిని మనం ఏం చేయాలి? చంపేయాలి. అప్పుడు మనం అంచె దినాల్లో ఎలా ఉంటాం తెలుసా? బెనాయా లాంటి ధైర్యవంతులం అవుతాం. వింటున్నారా? బెనాయా ఎలాగైతే ధైర్యం కలిగి పోరాటం చేశాడో, క్రైస్తవులమైనటువంటి మనం కూడా ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలంటే బెనాయాలా పోరాటం చేయాలి. అందరికి అర్థమవుతుందా? బెనాయా ఏం చేశాడు? మోయాబు శూరులను 2 హతం చేశాడు. ఈ రోజున మనం కూడా మోయాబు శూరులు 2 ఉన్నారు. ఎవరాళ్ళు? ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. ఈ రెండింటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఈ రోజున హతము చేయాలి. అప్పుడు మనం ఎవరమవుతాము? బెనాయాలా ధైర్యవంతులం అవుతాం ప్రియులారా. ఇది మనం నేర్చుకునే మొదటి పాఠం, మొదటి అతడు చేసిన సాహస కార్యం. ఇక రెండవది ఏం చేశాడు చూద్దాం రండి. బెనాయా సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయానికి వెళదాం. 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 20వ వచనంలో లాస్ట్ లైన్ కూడా చూద్దామా? అప్పుడు 21వ వచనం కనెక్ట్ అవుతుంది. 20వ వచనం చూస్తున్నాం. 20వ వచనంలో లాస్ట్ లైన్ సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనంలో లాస్ట్ లైన్. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసాను. ఎక్కడ దాక్కుందట? బావిలో దాక్కుందట. ఏ కాలం ఉండదు? వింటున్నారా? మంచు కాలములో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపేశాడటండి. ఎవరు?
బెనాయా. ఎవరు చెప్పండి? బెనాయా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? మళ్ళా ఇక్కడ కూడా ఒక అద్భుతమైన పాఠం ఉంది మరలా మనం నేర్చుకోవాల్సింది. ఆ పాఠం ఏంటంటే, బాగా వినండి, బాగా వినండి. ఆ పాఠం ఏంటో తెలుసా? ఇక్కడ మనకు కనిపించేది సింహం. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇక్కడ చేపట్టండి, మళ్ళీ ఇంకొచ్చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఇక్కడ మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలో చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం. ఏ సింహం అంటే? విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని తిరుగుచున్నాడు. ఈ రోజున మనం కూడా ఒక సింహాన్ని చంపాలి. అర్థమవుతుందా? బెనాయా దేన్ని చంపాడు? సింహాన్ని చంపాడు. ఈ రోజున క్రైస్తవుడు కూడా దేన్ని చంపాలి? ఏ సింహం అది? గర్జించు సింహం. ఎవడు వాడు? సాతానుగాడు. అర్థమవుతుందా? అంటే ఈ రోజున క్రైస్తవుడు ఎవరిని చంపాలంటే సాతానుగాడిని చంపాలి. సాతానుగాడిని చంపాలి. సాతానుగాడిని చంపాలంటే ఆడెక్కడ దాక్కుంటాడో తెలుసా? మంచులో దాక్కుంటాడు. ఎక్కడ దాక్కుంటాడు చెప్పండి? ఇప్పుడు ఈ సింహం కూడా ఎందులో ఉంది? గోతులో ఉంది. అది ఏ కాలం? మంచు కాలం. ఇప్పుడు మంచు కాలంలో అసలు మంచి కనపడదు కదా. రోడ్డు మీద మనిషి కనపడతాడా? కనపడ్డు. అలాంటిది ఎక్కడుందట్టి సింహం? గోతులో ఉంది. నిజంగానండి, ఆ మంచు దేనికి సూచనో తెలుసా? దేనికి సూచనో తెలుసా? లోకానికి సూచన. ఎందుకంటే మంచు ఇప్పుడు ఉంటుంది, కాసేపుడికి ఉంటుంది, అది ఉండదు. అలాగే లోకము దాని ఆశలు గతించిపోవునన్నాడు. లోకం దాని ఆశలు ఏమైపోతాయంటే గతించిపోతాయి. అందుకే ఇక్కడ మనం కనిపించేది ఏంటంటే, ఆ రెండవ సాహస కార్యంలో సింహం సాతాను గుర్తయితే మంచు లోకానికి గుర్తు. ఈ లోకములో వాడు ఉంటాడు, ఉండి ఏం చేస్తాడో తెలుసా? ఎవరిని మృంగాలని తిరుగుచుంటాడు. కనుక మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా వాడిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి, వాడిని శీఘ్రముగా చితక త్రొక్కాలి. ఈ రోజున క్రైస్తవుడు బెనాయాల యుద్ధం చేయాలి. దేనితో అంటే సింహంతో. ఎవరా సింహం అంటే? సాతానుగాడు. ఎక్కడున్నాడంటే లోకం అనే మంచులో ఉన్నాడు. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి. మంచు కూడా ఇప్పుడున్న మంచు అంటే పొద్దునున్న మంచు ఎండొచ్చేసరికి ఉంటుందా? ఉండదు. లోకము దాని ఆశలు కూడా ఎప్పుడు ఉంటాయా? గతించిపోతాయి. కనుక ఈ సింహాన్ని మనం పట్టుకోవాలి. అయితే బహు జాగ్రత్తగా ఉండాలి సుమా. అది ఎక్కడుందట? గోతులో ఉంది. మనం కూడా లోకంలోకి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్తగా వాడిని జయించాలి. లేకపోతే మనం కూడా ఎందులో పడతాం చెప్పండి? ఎందులో పడతాం చెప్పండి? నేను అస్సలు పాపంలో పండని వెళ్తారు చాలామంది. అవునా కదా? ఆడు కాసు కూర్చున్నాడు. ఎవడాడు? సాతానుగాడు. ఎందులో పడేసాడంటే గోతులో పడేశాడు. ఏం తెలియలేదు వాళ్ళకి అక్కడ ఏముందని? కొయ్యి ఉందని. వాడిని జయించాలంటే గోతులు ఉన్న జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను చాలా నిప్పండి, ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్గా ఉంటానంటే అంటారు. ఏళ్ళే పడిపోతారు ముందు. అర్థమవుతుందా? నేను చాలా కరెక్ట్గా ఉంటానండి, ఎక్కడికి వెళ్ళినా నేను నిలబడతాను అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు తొక్కేస్తూ ఉంటాడు సాతానుగాడు, పట్టేసుకుంటాడు. కనుక క్రైస్తవులుగా మీరు ఆలోచన చేయండి. సాతానుగాడు చాలా యుక్తిగా ఉంటాడు. వాడు కుయుక్తి చేసి హవ్వను మోసం చేశాడా లేదా? ఏమంటే హవ్వమ్మ గారిని ఏం చేశాడు వాడు? ఇది నిజమా అన్నాడు, అంతే పడిపోయింది ఆవిడ. అంటే చాలా కుయుక్తి చేస్తూ ఉంటాడు వాడు. అందుని బట్టి ఈ బెనాయా చేసిన రెండవ సాహస కార్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, లోకంలో బ్రతుకుతున్న మనం ఇదిగో విరోధి అయిన సాతానుగాడు సింహంలా ఉన్నాడు కనుక వాడిని బహు జాగ్రత్తగా మనం చితుకు త్రొక్కాలి. లేకపోతే వాడున్న గోతులోనికి మనల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. బెనాయా కూడా చాలా పోరాటం చేశాడు. అవునా కదా? ఎంత సాహస వీరుడు కాకపోతే గోతిలో ఉన్న సింహాన్ని చంపేస్తాడు. చూడండి, గోతులు ఇద్దరే ఉంటారే కదా. అవునా కదా? ఎటు పారిపోవడానికి? ఆయనకి పారిపోవడానికి ఉంటుంది, ఈయనకి పారిపోవడానికి ఉంటుంది కదా. ఆ గోతులు ఏం చేశాడంటే, ఆ సింహం పారిపోవడానికి ఉంటుంది, ఇతను పారిపోవడానికి ఉంటుంది. ఆ గోతులో సింహాన్ని పట్టుకుని వేటాడి చంపేశాడంటే ఎంత సాహస వీరుడు మనకు తెలుస్తుంది ప్రియులారా. ఈ రోజున ఈ బెనాయా చేసినటువంటి రెండవ కార్యం మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం, అతడు సింహాన్ని చంపాడు. ఈ రోజున మనం కూడా ఏం చేయాలంటే విరోధైన అపవాది అనే సింహాన్ని చంపాలి, వాడిని శీఘ్రముగా చితకు త్రొక్కాలి. ఇక మూడవ సాహస కార్యం ఏంటో చూద్దాం రండి. బెనాయా చేసింది సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఇంకను ఇతడు సౌందర్యవంతుడైన యొక్క ఐగుప్తీయుణ్ణి చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనాయా
దుడ్డి కర్ర తీసుకుని వాని మీదకు పోయి వాని చేతిలోని ఈటె ఓడలాగి దానితోనే వానిని చంపేసెను. ఐగుప్తీయుని ఏం చేశాడట? చంపేశాడు. ఈ ఐగుప్తు మనకు దేనికి కనిపిస్తుందంటే, ఐగుప్తు అనగానే లోకానికి గుర్తు ప్రియులారా. అర్థమవుతుందా? ఐగుప్తు అనగానే లోకం. నేను చాలాసార్లు చెప్పాను, లోకం అనే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు కనానుకు వెళ్ళారు. ఈ రోజున మనం కూడా లోకం అనే ఐగుప్తు నుంచి పరమ కనానుకు వెళ్ళాలని చాలాసార్లు పాఠాల్లో చెప్పాను నేను. అర్థమవుతుందా? ఇక్కడ బెనాయా చేసిన మూడవ సాహస కార్యం ఏంటంటే, ఈ బెనాయా ఏం చేశాడంటే సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడిని చంపేశాడటండి. ఎలా చంపేశాడంటే, అతని చేతిలో ఉన్న ఈటిని తీసుకుని అతన్నే అంతమొందించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఐగుప్తీయుడు అనగానే లోకానికి సాదృశ్యం, సౌందర్యం అనగానే లోక మహిమకు సాదృశ్యం ప్రియులారా. అవునా? యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు భూలోక మహిమలన్నీ కూడా అపవాదిగాడు చూపించేమన్నాడు? ఒక్కసారి నా కాళ్ళకు మొక్కు అన్నాడు ప్రియులారా. అవునా కదా? అంటే ఈ లోక మహిమను, ఈ లోక సౌందర్యాన్ని అపవాదిగాడు వేసే హస్త్రాలను మనం జయించేటువంటి వారిగా ఉండాలి అండి. లోకాన్ని జయించాలి. బెనాయా ఏం చేశాడంటే ఐగుప్తీయుడిని చంపాడు. ఐగుప్తు దేనికి సూచన? లోకానికి సూచన. ఇంకా సౌందర్యం దేనికి సూచన? లోక మహిమకు సూచన. ఈ లోకంలో మన కళ్ళ ముందు ఏం కనిపిస్తాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము. అవునా కదా? చాలామంది ఈ లోకం అనే ఐగుప్తులో పడి మునిగిపోతున్నారు కదండి. అవునా? అనేక మంది శరీరాశులు పడిపోయే వాళ్ళు ఉన్నారు. అవునా? మరికొంతమంది నేత్రాశులు పడిపోయే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది జీవపు డంబములో ఉండిపోతున్నారు. కనుక మీరు ఏం చేయాలంటే బెనాయా ఐగుప్తీయుడిని అంతమొందించి జయించినట్టుగా ఈరోజు ఐగుప్తు లోకానికి సూచన కనుక ఆ లోకం అనే ఐగుప్తుని ఏం చేయాలి? మనం జయించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? జయించు ప్రతివాడు కూడా మరి పరలోక సింహాసనం మీద వారసుడు అవుతాడట ప్రియులారా. ఇందుకే లోకంలో ఏముందో ఒకసారి చూద్దాం రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికకు వెళదాం. 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం ప్రియులారా. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును అది తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశలు గతించిపోతాయి. గతించిపోయినట్టే ఆ లోకపు ఆశల్లో పడిపోయిన వాడు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. కనుక మనం ఎలా ఉండాలంటే లోకాన్ని జయించాలి. అప్పుడు నిరంతరము మనం నిలుస్తాం ప్రియులారా. ఐగుప్తీయుడిని చంపాడు బెనాయా, మనం కూడా చంపాలి. దేన్ని? లోకాశను. చెప్పండి అందరూ కూడా దేన్ని చంపాలి? లోకాశలను చంపాలి. లోక మహిమ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ లోకంలో ఉన్న శరీరాశ మన కళ్ళ ముందు ఉంటుంది, దాన్ని చంపేసుకోవాలి. నేత్రాశ, దాన్ని చంపుకుని బ్రతకాలి. జీవపుడమ్మం, దాన్ని చంపుకుని బ్రతకాలి. అప్పుడే మనం పరలోకాన్ని దగ్గరికి వెళ్ళగలుగుతాం ప్రియులారా. కానీ ఈ రోజున చాలామంది జయించలేకపోతున్నారు. వింటున్నారా? వారి శరీరంలో పుట్టినటువంటి కోరికలను జయించలేకపోతున్నారు. అవును కదా? ఈరోజు నీ ఎందరో ప్రియులారా శరీరంలో పుట్టిన చెడు కోరికలకు బానిసైపోయి కుటుంబాలకు దూరంగా, దేవునికి దూరంగా అయిపోయే బ్రతుకులు ఎన్నో కనిపిస్తున్నాయి మనకి. రెండవది నేత్రాశ కనిపిస్తుంది ప్రియులారా. అనేక మంది ఈ రోజున నేత్రాశలో పడిపోతున్నారు. అనేక మంది జీవపు డంబంలోకి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు బెనాయాల ఐగుప్తు అనబడిన లోకమును జయించాలి. ఇక్కడ ఈ బెనాయా చాప్టర్లో మనం 3 పాఠాలు నేర్చుకున్నాం. దయచేసి అందరూ విందామా? మొదటిగా బెనాయా ఏం చేశాడు? మోయాబీలు శూరులు జయించాడు. మనం కూడా ఏం చేయాలి? మోయాబీ శూరులు అనగానే ఎవరు? ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. దాన్ని ఏం చేయాలి? మనం జయించాలి. ఇక రెండవ సాహస కార్యం, సింహాన్ని అతను చంపాడు. ఈ రోజున గర్జించు సింహం సాతాన్ని గడి కనుక వాడిని ఏం చేయాలి? మనం చంపాలి. మూడవది ఐగుప్తీయుడిని చంపాడు. ఐగుప్తు దేనికి సూచన? లోకానికి. మనమందరం కూడా లోకాశలను చంపి బ్రతకాలి. బెనాయా మరి తర్వాత దావీదు గారి కాలం దాటి ఒక సైన్యాధిపతిగా మారాడు. ఈ రోజున క్రైస్తవులుగా మనం ఈ లోకాన్ని దాటితే ఇవన్నీ జయించి ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకంలో తండ్రి సింహాసనం దగ్గర ఉంటాం. కనుక ఈ మాటలన్నీ హృదయం అనే పలుకు మీద రాసుకుని ధైర్యంగా ఉంటూ, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఈ చిన్న జీవితం దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వాళ్ళుగా, దేవుని ఇష్టాన్ని
మరి నెరవేర్చేటువంటి పిల్లలుగా మీరందరూ ఉంటూ పరలోకానికి దగ్గర చేరాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే.